టమాటా టమాటా ఆలుగడ్డ కర్రీ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. ముందుగా ఆలుగడ్డలు పొట్టు అంతా తీసేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, ఒక చిన్న ఉల్లిగడ్డ అన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న ఆలు, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ వేరే ప్లేట్లో కాకుండా ఇక్కడ చాపింగ్ బోర్డు మీద పెట్టుకుంటే బోర్లు కూడా తక్కువ అవుతాయి, అందుకే నేను ఇట్లా చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు కర్రీ వండుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మనం కూర వండుకునే గిన్నె ఉంటాయి కదా, అది పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం, పసుపు, ధనియాల పొడి వేసి అది కూడా కొంచెం ఫ్రై చేసిన పచ్చిపసుపు అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు వేసి కొంచెం టమాటాలు కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. గ్యాప్ పెట్టేసుకొని ఈ మగ్గనించుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి, కొంచెం సాఫ్ట్గా ఉడికింది కదా, ఇంకాసేపు ఉడకాలి, అందుకే మళ్ళీ గ్యాప్ పెట్టేసుకొని ఉడికించుకున్నాను. ఒక 2 మినిట్స్లో ఉడికిపోయిందండి అంతే. చూడండి ఇప్పుడు ఆయిల్ మొత్తం సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇవి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆలు ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటూ మంచిగా ఉడకనించుకోవాలి, అప్పుడే మంచిగా ఉడుకుతుంది. చూడండి ఇప్పుడు మంచిగా కలుపుకుంటున్నా కదా, ఇట్లా కింద అడుగంటకుండా ఒక 2-3 మినిట్స్ ఇట్లా కలుపుకోవాలండి, అప్పుడే మంచిగా అది ఆయిల్ మొత్తం ఆలుగడ్డ మంచిగా పడుతుంది. చూడండి ఇప్పుడు ఇట్లా ఆయిల్ పైకి సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, ఆ స్పూన్తో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసాను, కారం కూడా అంతే 1/2 స్పూన్ వరకు వేసాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ కారం, ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇవి కూడా వాటికి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడకనించుకోవాలి. అప్పుడు ఆ ముక్కలకి కూడా ఆ కారం, ఉప్పు మంచిగా పడుతుంది. చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది కదా, దగ్గరికి అయింది. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు మంచిగా ఇట్లా అది కొంచెం థిక్గానే చేసి వేసిన అన్నమాట. ఇట్లా చింతపండు వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్, పుల్లగా కారం కారంగా మంచిగా వస్తుంది టేస్ట్. మా అమ్మ ఇట్లనే వండుతుంది, అందుకే నాకు ఇట్లనే అలవాటు. చూడండి ఇప్పుడు అది కూడా కొంచెం దగ్గరికి అవుతుంది కదా, ఈ టైంలో మనకు కావాల్సిన నీళ్ళు నేనైతే 3 గ్లాసెస్ వరకు వేసాను. అప్పుడు వాటర్ ఉంటే అనిపిస్తుంది, కానీ అది మొత్తం ఉడికి దగ్గరికి అయిన తర్వాత మంచిగా చిక్కగా అవుతుందండి కర్రీ. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఇది అండి ఆలు కర్రీ.